సార్ ప్రధానంగా ఈరోజు చూస్తే ఇంక్లూడింగ్ టీడీపీ సోషల్ మీడియా కూడా ఈరోజు ఒకవైపు డెవలప్మెంట్ అంతలా జరుగుతూ ఉంది, అమరావతి దగ్గర నుంచి రోడ్లు వైడనింగ్ వరకు పలు సంక్షేమ పథకాల వరకు. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ టీడీపీ మీద ఒక విష ప్రచారాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం ఎలా చూడాలంటారు అసలు ఇది? అంటే మీకు ఏం జరిగిందంటే అండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద అందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి మీద విముఖత వచ్చిందండి. అంటే ఒకేసారి రాలేదు వాళ్ళందరికీ, 1 by 1. మొదటి సంవత్సరం కొంతమందికి, రెండో సంవత్సరం కొంతమందికి, అలాగే చివరికి వచ్చినట్టు మొత్తం అందరూ కూడా ఏకమై యుద్ధం లాంటి చేశారు. అయినా సరే అతనికి 40% ఓట్లు పడ్డాయి. వీళ్ళు ఎదురు చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పలానా అరాచకం చేసాడు, దానికి టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందని అనుకున్నాను. అంటే వీళ్ళు కూడా చెప్పారు కదా, రెడ్ బుక్ అని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. దాంతో వాళ్ళు ఏమనుకున్నారు, రావటం ఒక రౌండ్ వేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాగే వేశారు, వాళ్ళు అధికారంలో రావటం వీళ్ళందరికీ రౌండ్ వేశారు, అలాగే ఉంటుందని అనుకున్నారు. అలాగే కేసులు కడతారు, వాళ్ళు అరాచకం చేశారు, అవినీతి చేశారు, దోపిడీ చేశారు, అన్నీ నిజం. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ షాక్ ఏంటంటే, కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మళ్ళీ కనిపించారు. వాళ్ళు చాలామందిని పక్కన పెట్టారు. అయినా సరే అసలు మొత్తం చెడిపోయిన తర్వాత ఎవరిని తీసుకోవాలి, వాళ్ళు తప్పలేదు వాళ్ళకి. అది అర్థం చేసుకోరు ఎవడం. ఎందుకంటే మళ్ళీ కనపడుతున్నట్టు అనుకుంటారు. కొంతమంది నాయకులు పార్టీలు మారిపోయి, లేకపోతే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఎవడొకటి ద్వారా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర రోజు తిరిగేసి కనపడిపోయి వాళ్ళ ఫోటోలు బయట రిలీజ్ చేస్తే గుళ్ళు మండిపోతూ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు ఆ పాత బ్యాచ్లు ఉంటారు. అలాగే అందులోంచి వచ్చిన ఎమ్మెల్యేలు డెఫినెట్గా అంతకుముందు వాళ్ళ అనుచరులనే ముందు పెట్టుకుంటారు కదా. ఇలాంటివన్నీ మెల్లమెల్లగా కొంచెం అసంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా అరిటాకు ముళ్ళులా ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని నడిపించడం అంటే, ఓ పక్కన బీజేపీ, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డితో చట్టబట్టలు వేసుకుని తెగ ప్రేమించుకున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు గారిని ప్రేమిస్తున్నాడు. కానీ అంతకుముందు అటు ఇటు ఇద్దరికి దూరంగా ఉన్నవాడు. ఈ ఇష్టం వీళ్ళు చేసుకుపోయారనుకోండి, మాకు చెప్పు చేశారా మీరు అని రివర్స్ అయిపోతాయి. వీళ్ళిద్దరిని ఒప్పించాలా, వీళ్ళిద్దరు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళకు కూడా నొప్పి కలిగిన వాళ్ళతోటే మొదలెడుతున్నారు కథ. చూసుకోండి ఎవరన్నా, పవన్ కళ్యాణ్ గారికి నొప్పి కలిగిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి నొప్పి తగిలింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టారు. ఇప్పుడు ఈ టీడీపీకి నొప్పి కలిగించిన వాళ్ళకి వేస్తారు సెకండ్ రౌండ్. ఒరే ఈసారి వాళ్ళని కూర్చోబెట్టండి అంటారు అన్నమాట రౌండ్ వేస్తానికి. అప్పుడు ఈయనేమో నీకు నొప్పి కలిగింది కొట్టాం కదా, ఇప్పుడు మాకు నొప్పి కలిగింది వాళ్ళని కొట్టుకుంటామంటే ఆయన మూసి కూర్చోవాలి. ఇది కొంచెం మనం బుర్రపెట్టి ఆలోచించాలి. అంటే సాధారణంగా వాళ్ళు ఎవరో కార్యకర్తలు అలా ఆలోచించే అవకాశం ఉండదు, ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కోపం. అది కూడా బాబు గారి మీద కోపం కాదు, ప్రేమ ఎక్కువైపోయి, నిన్ను అలా అన్నాడు కదా నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు, నేను ఎలా తిడుతున్నాడు కదా నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు అని వీళ్ళు రగిలిపోతున్నారు ఆయన మీద ప్రేమతోటే. ఈ సందులో కొంతమంది అతిగా క్యాష్ చేసుకున్న వాళ్ళే అభిమానులే కొంచెం వాళ్ళు అతిగా స్పందిస్తున్నారు. కొమ్మక్క అయిపోయారని, ఇది తప్పు. కొమ్మక్క ఎందుకు అయిపోతారు, అయిపోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఒకవేళ అయిపోతారు ఏంటి ఇప్పుడు, సో వాట్, ఏం అవద్దాళ్ళు, వాళ్ళకి డబ్బులు వద్దా, అయిపోతారు. వాడి దగ్గర నుంచి ఎలాగోలాగో వాడి దగ్గర పట్టుకుని అవినీతి సొమ్ము రికవరీ చేసి ఖజానా కన్నా జమ అయ్యాలి, లేదా వాడు చట్టం నుంచి తప్పించుకుంటాడు కాబట్టి ఇచ్చారా బాబుని లోపలెట్టేసుకోవాలి. దాన్ని మళ్ళీ జనాలు డబ్బులు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి ఉండాలి. అది రాజకీయమే. ఒకటి రహదారి రైట్ వేలో అతనికి చట్ట ప్రకారం నిరూపించి శిక్ష పడాలి. అతనికి చట్ట ప్రకారం శిక్షించగలమో లేదో మన కళ్ళు ఉన్నాయి కదా, 13 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. మన తరమా అతను శిక్షించడం, మన చట్టాలు అలాగే ఎడుతున్నాయి. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? కొడేస్తారంటే కొట్టకుండా బాబుని పట్టుకొచ్చాడు ఇంకా తీసేసుకుంటాను. నేను తప్పు అంటలేదు, నేను అది కరెక్ట్ అన్నాను. నేను వాళ్ళు బెదిరించి లాగేసుకోవాలి మొత్తం, వాళ్ళ దగ్గర మొత్తం గాలి చేసేయాలి. అంటే కొంచెం ఇచ్చుకుని వదిలేయకూడదండి, మొత్తం పట్టుకొచ్చి వదిలేస్తానని చెప్పాలి. అలా ఇచ్చేసారేమో ఎవరికి తెలుసు, మనం ఏం చూడలేదు కదా. దాన్ని రేపు ఎలక్షన్కి నువ్వు మళ్ళీ గెలవాలంటున్నావు కదా, నువ్వు మళ్ళీ గెలవడానికి లాగేస్తున్నారేమో డబ్బు అంతా వాళ్ళ దగ్గర. మళ్ళీ గెలవడానికి వెళ్ళాగేసి ఆడికి గాలి చేస్తున్నారేమో ఎవరికి తెలుసు. నాకు ఎంత చిరాకు వస్తుందంటే, చాలా పెద్ద మనుషులు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.